వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. ఇచ్చాపురం మున్సిపాలిటీ రత్తకన్న కొండ దిగున జగనన్న కాలనీల పైభాగంలో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతూ ఇబ్బందుల పరిస్థితిలో ఉండడంపై ఎంపీ కె రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే డాక్టర్ అశోక్, ఇతర నేతలు ఆ ప్రాంతంలో పర్యటించారు. పవర్ హెడ్ ట్యాంక్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడారు. ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతున్న సందర్భంలో దిగున నివాస ప్రాంతంలో ఉన్న వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. సమస్య తెలుసుకుని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఓవర్స్ జరుగుతుందని, 700 కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్ట్ అని చెబుతున్న ప్రభుత్వం ట్యాంక్ ఇలా ఎందుకు ఓవర్ఫ్లో అవుతుందో తెలియని పరిస్థితి ఉండడం అంతు పట్టడం లేదని అన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టును లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, అయితే నిధులు లేకపోవడం, కొన్ని లోపాలు ఉండడం కారణం చేతే ఇలా జరుగుతుందని, కొన్ని ప్రాంతాల్లో మంజూరైన ట్యాంకులను కూడా నిర్మించకుండా గతంలో ఉన్న ఉద్దానం వాటర్ స్కీమ్ ట్యాంకులను ఈ ప్రాజెక్టుకు అనుసంధానించి వాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా పాలకులు ఈ ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు ప్రారంభించామని ప్రభుత్వం చెబుతుండగా గ్రామాల్లో ప్రజలు తమకు నీరు రావడం లేదని చెబుతున్నారని, ఎటువంటి క్వాలిటీతో పనులు చేశారని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితి అధికారులను నివేదికలు కోరామని చెప్పారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలైన తమపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టీడీపీ నేతలు హసి లీలారాణి, కాల జయదేవ్ యాదవ్, కాల దిలీప్ కుమార్ యాదవ్, ఓన సంతోష్ కుమార్, పత్రి రవిటయ్య, మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, నందికి జానీ, నందికామ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందుకనే వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పిలిచి వాళ్ళకు కూడా హెచ్చరించాం. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దీని మీద రిపోర్ట్ తయారు చేయాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎక్కడైనా పనుల్లో కానీ ఎటువంటి క్వాలిటీలో కానీ కాంప్రమైజ్ కానీ జరుగుంటే మాత్రం కఠినమైనటువంటి చర్యలు దానికి బాధ్యులైనటువంటి వారి మీద తీసుకోవాలన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి క్షమాపణ చెప్పాలి. ఎందుకనంటే మోసం చేశారు ఈ స్కీమ్ ద్వారా. 700 కోట్ల రూపాయలని పదే చెప్తున్నారు. ఎక్కడని కాదు, రాష్ట్రం మొత్తం మీద ఉద్దానం తాలూకా నీటి సమస్యను మేము తీర్చేసామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఉద్దానంలో సుమారు 118 గ్రామాలుంటే ఈ 118 గ్రామాల్లో సగానికి సగం గ్రామాలకి ఈ రోజు వరకు కూడా త్రాగునీరు లభించట్లేదు. అంటే స్కీమ్ ఓపెన్ చేసుకున్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, కానీ పైప్ లైన్ లేదో వేశారు, కానీ ఈ రోజు వరకు కూడా వాటర్ మాత్రం ఏ గ్రామానికి కూడా సరిగ్గా రావట్లేదు. అందులో ముఖ్యంగా ట్యాంకులు కన్స్ట్రక్షన్ కోసం డబ్బులు కేటాయించినప్పటికీ అవి కన్స్ట్రక్షన్ చేయకుండా పాత వాటర్ స్కీమ్ ఎర్రనాయుడు గారు ఒక సందర్భంలో గతంలో ఉద్దానం వాటర్ స్కీమ్ తెస్తే దానికి సంబంధించి ఉన్నటువంటి ట్యాంకులు, దానికి సంబంధించి ఉన్నటువంటి పైప్ లైన్లు, అంటే ఈ ప్రాజెక్టులో కొత్తగా ట్యాంకులు, పైప్ లైన్లు శాంక్షన్ అయి ఉన్నా సరే అవి కన్స్ట్రక్షన్ చేయకుండా పాతవే వాడుతూ ఈరోజు నాసి రకంగా తయారైనటువంటి వాటిని ఈరోజు కొత్త స్కీమ్ కింద ఈరోజు ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత మోసం జరుగుతుందో ఒకసారి మనం గమనించాలి. మొన్ననే విశాఖపట్నంలో ఒకటి చూసాం, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారని ఎంతో ఆర్భాటం చేశారు. నెక్స్ట్ రోజుకి బ్రిడ్జ్ లేదు, ఫ్లోట్ అవుతూ సముద్రంలోకి వెళ్ళింది. మరి అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి చేసినటువంటి ప్రాజెక్టు ఇంటికి నీరు వెళ్లకుండా రోడ్డు అంతా నీరు పారుతూ వస్తుంది. అంటే ఎక్కడో ఏదో లోపం జరిగింది, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఆ తప్పు వెలిక్కి తీయాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ప్రాజెక్టును కూడా పరిశీలించాం. దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు. రేపు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ప్రాజెక్టు మీద సంపూర్ణంగా ఒక రిపోర్ట్ తెచ్చుకొని ప్రతి గ్రామానికి కూడా ఎంత నిధులు ఖర్చు పెట్టారు, ఏ రకంగా కనెక్షన్లు ఇచ్చారు, ఎక్కడ సోర్స్ నుంచి వాటర్ ఏ రకంగా తీసుకుని వస్తున్నారు, వీటన్నిటి మీద కూడా స్టడీ చేసి ఇందులో అవకతవకలు ఏవైతే జరిగాయో అవి బహిర్గతం చేస్తాం. ఇందులో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో బయటికి తీసుకొని వచ్చి దీని మీద మళ్ళీ ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి రాబోతున్నాం. కాబట్టి ఈ తప్పులన్నీ కూడా సరిదిద్ది ఉద్దానానికి భవిష్యత్తులో త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఈ సమస్యలు తీర్చేది తెలుగుదేశం, జనసేన పార్టీ అన్న హామీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేము ఇస్తున్నాం.